మళ్ళీ ఏంది మళ్ళీ కొత్త నాటకం మళ్ళీ అయిపోయింది సంవత్సరం కాలం అయిపోయింది కదా ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లే ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ జనాలను మళ్ళీ ఏంది కొత్త భూతం తేవాలి తెచ్చి కొత్త నాటకం ఏంది రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అనేది కొత్త నాటకం తీసుకొచ్చి ఇక జనాలను ఏం లేదుగా రైతు బంధు ఆల్రెడీ ఒక సిస్టమ్ ఏర్పాటు చేసిండు కేసీఆర్ ఏంది అందరి అకౌంట్లు వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారుల దగ్గర అందరు డాటా ఎంచుకొని రైతుకు ఎంత ఉంది వాళ్ళ అకౌంట్ అంత ఉన్నాక మళ్ళీ కొత్త భరోసాకు మళ్ళీ ఎందుకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఏముంది వీళ్ళని అవలగాలని చేసి పిచ్చోళ్ళని చేసి ప్రజలను పిచ్చోళ్ళని చేసి ఏం చేయాలి కాలయాపన చేయాలి దరఖాస్తుల చుట్టూ వాళ్ళ ఊళ్ళో ఉన్న ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే వీనికి దాని మీద బోరు కొట్టి ఊకుంటాడు ఈ 4 రోజులలో ఎలక్షన్ గడుపుకొని అవతలగడ్డ ఎక్కుతాడు ఆ పబ్బం గడుపుకోవడానికే ఈ కొత్త నాటకం తీసుకొచ్చిండు 26 ఫస్ట్ ఏమన్నాడు దసరాకి వేస్తున్నాడు దసరా అయిపోయింది దీపావళికి వేస్తున్నాడు దీపావళి అయిపోయింది సంక్రాంతికి వేస్తున్నాడు మొన్నేమన్నాడు కొత్తగా ఏందో 26 తారీఖు ఏందో ఏమో దినోత్సవం అంట ఆ దినోత్సవం నాడు వేస్తానన్నాడు ఆ రోజు ఏం చెప్పిండు అడిగితే ఇవాళ ఆదివారం అయ్యా బ్యాంకులు బంద్ ఉన్నాయి 26 ఆదివారం దాటంగానే అర్ధరాత్రి దాటంగానే మీకు టింగ మోగుతాయని అన్నాడు నేను 11 గంటలకు మెసేజ్ పెట్టుకొని కూర్చున్నా అదే పరంగా ఒక మాట అన్నాడు ఏమనంటే ఈ టింగు రాకపోవడానికి గల కారణం మీ అకౌంట్లోకి ఇట్లా ప్రాబ్లం అయి ఉండొచ్చు అని చెప్తా ఉన్నాడు అయితే నేను ఏం చేసిన అంటే 11:55 మెసేజ్ పెట్టుకొని పండుకున్నా ఇక రాత్రి నాకు పడతాయి కదా ఇక ఇంత మాట చెప్పిండు దసరా పోయింది దీపావళి పోయింది సంక్రాంతి పోయింది ఇయ్యాలన్నా పడతాయి కానీ చూసిన అందరు జనాలు అందరు ఊర్లో ఫోన్లు పట్టుకొని కూర్చురు కుక్కలు మొత్తం మరుగుతున్నాయి ఊళ్ళో ఏంద్రా ఈ కుక్కలు మరుగుతున్నాయి అని బయటకు వెళ్ళి చూస్తే అందరు ఫోన్లు పట్టుకొని కూర్చురు ఏందనంటే అందరికి మెసేజ్లు వస్తాయేమో ఆశ వస్తాయేమో పడతాయేమో అరే మేము ఇబ్బందులలో ఉన్నాం కదా ప్రభుత్వం సాయం చేస్తుంది కానీ ఆశపడితే అన్ని మంది అందరు బయట తిరుగుతుంటే కుక్కలు మరుగుతున్నాయి ఊళ్ళో మొత్తం ఇదంతా తిరిగి చూస్తే ఆ రోజు పోయింది తెల్లారి పోయింది ఏమైంది నీ రైతు బంధు ఎక్కడ పోయింది నీకు వేసే ఉద్దేశం ఉంటే ఇచ్చేద్దాం ఉంటే అంటే చవట నీ మంత్రి ఒక తీరుగా చెప్తాడు నీ ఇంకొక మంత్రి ఒక తీరుగా చెప్తాడు నువ్వు ఒక తీరుగా చెప్తావు అసలు నీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా రబ్బాయి అదొకటి బరాబర్ చెప్పు జనాలకు సాధ కాకపోతే మా కేసీఆర్ తానికి రా వచ్చి క్లాసు తీసుకో అయ్యా మాతోటి అయితే లేదు ఎట్లా నడపాలి అది ట్రైనింగ్ అన్నా తీసుకోరా భయ్ అట్లనన్నా నీకు బుద్ధి వస్తుందేమో నీకు తెలివి వస్తుందేమో అట్లనన్నా అప్పుడన్నా నీకు సకదనంగా పాలించే తెలివి వస్తుందేమో అది చూసి అదే కానీ జనాలను మోసం చేస్తే కర్రు పెట్టి వాత చేస్తారు రేపు స్థానిక ఎలక్షన్లలో నీకు డిపాజిట్లు కాదు బిడ్డ ఊర్లలో నీ కాంగ్రెస్ వాళ్ళు తిరగనీయమని చెప్తున్నాం బరాబర్ చెప్తున్నాం ఇప్పుడు రైతుల్ని మోసం చేసిందే కాకుండా ప్రజల్ని కూడా ఏదైతే అభయహస్త పథకం గ్యారెంటీలు అని చెప్పి ఏవైతే అన్నాడో అవి అన్న పూర్తి స్థాయిలో ఇక్కడి పథకాలు ఎక్కడివిగా ఆయనకి ఇచ్చే ఉద్దేశం ఉంటే 26 తారీఖు నాడు అర్ధరాత్రి మెసేజ్లు రావాలి తెల్లారి సర్వర్ ఒక్కరోజు ప్రాబ్లం ఉంటే 27 రావాలి 27 కాకపోతే 28 రావాలి ఇంకా సర్వర్ ప్రాబ్లం ఎన్ని రోజులు ఉంటుంది బ్యాంకులకు పోయి అడిగితే మాది మంచిగానే ఉంది భయ్ అంత సర్వర్ లేదు ఏం లేదు మాకు వ్యవసాయ శాఖకి వెళ్ళి బడ్జెటే రాలేదు మేమెట్లా రిలీజ్ చేస్తాం మేమెట్లా అకౌంట్లో కొడతామని అంటారు వాళ్ళు ఇంకా ఎక్కడి పథకాలు ఎక్కడివి వీడు పథకాలు ఇయ్యాడు ఏమి ఇయ్యాడు వీనికి ఏం లేదు రాహుల్ గాంధీ భయం చెప్పిండు నీ సీటు వీకేస్తా బిడ్డ నీ మీద అంతా ఉల్టా వస్తుంది నువ్వు సరిగా చూసుకో అంటే ఫస్ట్ దాన్ని కాపాడుకోవడానికి ఇదంతా డ్రామా రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయంటే కొట్టి నీటి మూటలే 420 హామీలతో ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చిండో ఆ యొక్క అబద్ధపు పనితనాన్ని ఆయన 5 సంవత్సరాలు కాలం గడిపేటట్టున్నది జనవరి 26 తారీఖు నాడు ప్రతి ఒక్కరు కూడా అర్ధరాత్రి 12 గంటల తర్వాత టింగు అని చెప్పి మీ అందరికి రైతు బంధు పడుతుందని చెప్పిండు 1 ఎకరం ఉన్నోళ్ళకు 2 ఎకరాల వాళ్ళకు ఏ ఒక్కరు కూడా రైతు బంధు రాలేదు ఎందుకంటే స్వయాన మా నాన్నగారికి 2 ఎకరాలు పట్టా ఉన్నది ఇంతకుముందుకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైం టు టైం 12 సార్లు మా రైతు బంధు మాకు ఇన్ టైంలో వచ్చింది జనవరి 26 చూసినాం 27 చూసినాం 28 తారీఖు 3 డేస్ అయింది ఉన్న 2 ఎకరాల రైతుకు మాకే రైతు బంధు రాలేదంటే 5 ఎకరాలకు వచ్చిందని చెప్పి ఎవరు కూడా నమ్ముతలేరు రైతు బంధు పడ్డదనేది పచ్చి అబద్ధం రేవంత్ రెడ్డి మాటలు రైతు బంధు వచ్చింది రెండు ఒకటే విధంగా ఉన్నాయి ఇప్పుడు ఇదే విధంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి రైతులు కావాలనే ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు రైతు బంధుని వేసేస్తున్నారు కాకపోతే మీ అకౌంట్లో ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్తా ఉన్నాడు స్వయంగా ఒక మాట చెప్తున్నా మా చింతపల్లి మండలి దేవరకొండ కాన్స్టిట్యున్సీకి వస్తే ఊరికి ఒక 10,000 మంది 2 లక్షల రూపాయల అప్పున్నోళ్ళని చూపిస్తాం ఏ ఒక్క రైతు కూడా 2 లక్షల రుణమాఫీ జరగలేదు ఏ ఒక్కరు కూడా రైతు బంధు రాలేదు స్వచ్ఛందంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రైతులందరూ కూడా ఈ మహాధరణ కార్యక్రమానికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని వచ్చినారు తప్ప ఎవరు కూడా బలవంత పెట్టి డబ్బులు ఇచ్చి ఈ ధర్నా కార్యక్రమాలు తీసుకురాలేదు డబ్బులు ఇచ్చి ధర్నా కార్యక్రమాలు తీసుకుపోయి కాంగ్రెస్ నాయకులకు జేజేలు కొట్టించుకునే విధానాలు కాంగ్రెస్ వాళ్ళకి తప్ప బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు వచ్చినటువంటి రైతులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చిరని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇంకొకటి చూసుకుంటే రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఏవైతే
ఇప్పుడు రైతు బంధు పరంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాల విధ్వంసాన్ని క్రియేట్ చేస్తే నేను రైతు బంధు ప్రతి ఒక్క తూచా పాటించకుండా అందరి అకౌంట్లో వేస్తాననుకుంటా చెప్పడం జరిగింది. ఇంకో 10 సంవత్సరాలకు కేసీఆర్ పిలుపు లేకుండా అతను జాడ లేకుండా చేస్తామన్న విషయాన్ని కూడా మనం వింటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కిట్టు, రైతు బంధు స్కీము, కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ ఉన్న రోజులు కూడా కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచివేయడం ఎవరి వల్ల కాదు. ఆయన ఏంటంటే అబద్ధాలు 100 అబద్ధాలని చెప్పి వాళ్ళు నిజాలని చెప్పి జనాలకు చూపించి నేను అది ఇస్తా ఇది ఇస్తా ఏదో ఇస్తా అని చెప్పి 420 హామీలను 6 గ్యారంటీలను తీసుకొచ్చి జనాల ముందర పెట్టి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది తప్ప ఒక విధానం పద్ధతి లేదు. రేవంత్ రెడ్డి అయ్యే తరం కూడా కాదు కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచివేయడం. బరాబర్ మేము చెప్తున్నాం, రేపు రాబోయే గ్రామీణ ప్రాంత పంచాయతీ ఎన్నికలలో, జడ్పీటీసీ ఎన్నికలలో, ఎంపీటీసీ ఎన్నికలలో రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు, రైతులు, సబ్బండ వర్గాలు తగిన బుద్ధి చెప్తారు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాని, నల్గొండ జిల్లాను అన్ని జిల్లాలలో సభలు పెట్టి నేను రైతు బంధు వేసినా అని చెప్తుంది తప్ప ఎవరికి రైతు బంధు రాలే. రేపు రాబోయే పంచాయతీ ఎన్నికలలో రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు, రైతులు తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము ఆర్జీటీవీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. సీదా సవాల్ అనుకోవచ్చా? బరాబర్ సవాల్ వేస్తున్నాం. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా 60 కిలోమీటర్ల దాకా నాగార్జున సాగర్ ఉంటే కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, రామరెడ్డి, దామోదర్ రెడ్డి, జానారెడ్డి గతముల 30-40 సంవత్సరాలు మంత్రి పదవి చేసి కూడా మాకు సుక్క నీళ్ళు దాపలేదు. కేసీఆర్ గారు అధికారాన్ని చేపట్టినటువంటి అనతి కాలంలోనే నాగార్జున సాగర్ నుంచి నీళ్ళని తీసుకొచ్చి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మా ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాగునీరు, సాగునీరు అందించిండు. దాని ద్వారా ఫ్లోరోసిస్ నుంచి మేము దూరమైనాం. మళ్ళీ ఇవాళ మా మునుగోడు, దేవరకొండ ప్రజలు ఏం భయపడుతున్నారు అంటే మళ్ళీ కాంగ్రెస్ రూపంలో ఫ్లోరోసిస్ మా దగ్గరికి వస్తుందేమో అని చెప్పి భయపడుతున్నారు. మంచినీటి వసతి, మంచినీటి సౌకర్యం, సాగునీరు, తాగునీరు కూడా ఇవన్నీ వీళ్ళకి చేతనైతలేదు. ఫ్లోరోసిస్ ఇది కేసీఆర్ వల్లనే వచ్చింది. మేము సచివ అధ్యక్ష అనుకుంటే అసెంబ్లీలో మాట్లాడిన వెంకటరెడ్డి, కోమటిరెడ్డి మాటల పరంగా చూసుకుంటే కేసీఆర్ వల్ల ఫ్లోరోసిస్ తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఎందుకంటే ఇంతకుముందుకు మా వేదిక మీద మా మాజీ శాసనసభ్యులు కానీ ప్రస్తుత శాసనసభ్యులు కేటీఆర్ గారు చెప్పినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉదయం ఏం మాట్లాడతాడో, సాయంత్రం ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. పొద్దున ఒక మాట మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కిషోర్ కుమార్ అన్న చెప్పినట్టు దాదాపు ఆయనకు ముఖ్యమంత్రి సీటు మీదనే ఉంటుంది తప్ప జిల్లా మీద, ప్రజల మీద వీళ్ళకి ఏం చేయాలని ఏనాడు కూడా ఆలోచన లేదు. ఇవాళ ఇంకోటి పెద్ద మోసం ఏంటంటే మొన్న 24వ తారీఖు నాడు ప్రతి గ్రామంలో కూడా ఉమ్మడి 10 జిల్లాల గ్రామ సభలు పెట్టి ఫారాలు నింపి ఈర్రి మీకు అన్నిటికీ అని మేము ఇస్తామని చెప్పిండు. మళ్ళీ తెల్లారు ఏం చేసిండు, పైలట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒకటే గ్రామాన్ని తీసుకుంటున్నాం అని చెప్పి ఆ మండలంలో ఒక గ్రామం కూడా చిన్న చిన్న గ్రామ పంచాయతీలని 300, 400, 500 ఓట్లున్న 1000 జనాభా ఉన్న గ్రామాలను తీసుకొని వాళ్ళకి మేము స్కీములు ఇస్తుంటారు. కానీ అది కూడా వస్తాయా సస్తాయా వాళ్ళకే తెలియాలి. ఇంకా దాంట్లో కూడా నమ్మే ప్రసక్తి లేదు. బరాబర్ రాబోయే కాలంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారంలోకి వస్తారు. మళ్ళీ మా జిల్లాకు కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం.